నమస్తే భారత్ వనితా టీవీ ముందుగా హెడ్లైన్స్. ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటి విషయంలో కేంద్రపై క్యాట్ ఆగ్రహం. కోర్టు ధిక్కరణ చట్టం కింద నోటీసులు జారీ. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థిపై ర్యాగింగ్. ఘటనపై స్పందించిన డీఎస్పీ జగదీష్. మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చిన వాటిని సకాలంలో పరిష్కరిస్తాం. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్. జామియా మసీదు షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. హర్షం వ్యక్తం చేసిన ముస్లిం మత పెద్దలు. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత నేపథ్యంలో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్. నందిగామలో నూతనంగా ప్రారంభించబోతున్న జైహింద్ హాస్పిటల్. జైహింద్ హాస్పిటల్ ద్వారా 24 గంటలు సామాన్యునికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్న మేజర్ డాక్టర్ జి యశ్వంత్ మరియు డాక్టర్ ఆశయం భావన. ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటి విషయంలో కేంద్రంపై క్యాట్ ఆగ్రహం. గత సంవత్సరం అనివార్య కారణాల వల్ల తెలంగాణకు కేటాయించింది. కేంద్రం తన్ను తిరిగి ఏపీకి కేటాయించాలని లోతేటి శివశంకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై హైకోర్టు ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఏపీకి కేటాయించాలన్నది. అయినా కూడా హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై డిఓపిటి సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతేటి శివశంకర్ను 4 వారాల్లో ఏపీకి కేటాయించాలంటూ జూలై 3న హైకోర్టు ఆదేశాలను ఇచ్చింది. అయితే జూలై 31తో గడువు ముగిసింది. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ డిఓపిటి సెక్రటరీపై ఆగ్రహించింది. 2 వారాల్లోగా ఉత్తర్వులు అమలు చేయాలని, లేని పక్షంలో డిఓపిటి సెక్రటరీ జీతాన్ని నిలిపివేస్తామన్నారు. అంతేకాక కోర్టు ధిక్కరణ చట్టం కింద నోటీసు కూడా జారీ చేసింది. దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో జరిగిన ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ. దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహమునందు జరిగినటువంటి సంఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఆ వసతి గృహ సంక్షేమాధికారి దీపిక తన యొక్క విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జిల్లా కలెక్టర్ వారు వసతి గృహ సంక్షేమ శాఖ అధికారి విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆ వసతి గృహంలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిగా ఉన్న వాచ్మెన్ సంజేశ్వరరావుని విధుల్లో నుంచి టెర్మినేట్ చేశారు. ఈ సంఘటన వసతి గృహంలో జరుగుటకు బాధ్యులైనటువంటి విద్యార్థుల మీద పోలీస్ శాఖ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున ఆ విద్యార్థులను వసతి గృహం నుంచి తొలగించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి వీడియో వైరల్ అయిన తర్వాత వెంటనే మనం ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపిక గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లానే ఇదంతా కూడా వైరల్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు, ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ. ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించాము. వెంటనే కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. అట్లానే విక్టిమ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ కూడా మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు సోఫార్. కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనము మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడే అని కూడా ప్రొసీడ్ అవుతుంది దీని రిలేటెడ్. థ్యాంక్ యూ. కాకాని గ్రామంలో దండ అక్కయ్య రాఘవమ్మ కళావేదిక ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో నూతనంగా నిర్మించిన దండ అక్కయ్య రాఘవమ్మ కళావేదికను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. దండ అక్కయ్య రాఘవమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు దండ సత్యనారాయణ రేణుకలు ఈ కళావేదికను నిర్మించారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా స్థానిక ప్రజలు, విద్యార్థులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా పాల్గొని కళావేదిక నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశంసించారు. ఈ వేదిక స్థానిక కళాకారులకు, విద్యార్థులకు సాంస్కృతిక కళాత్మక కార్యక్రమాలకు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత నేపథ్యంలో గుంటూరు పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత నేపథ్యంలో గుంటూరు పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నగరంలోని కంకరగుంట అండర్ పాస్, రాడిపేట 4వ లైను, శంకర్ విలాస్ సెంటర్, డొంక రోడ్డు, 3 వంతెనలు, రంగబొమ్మ సెంటర్, కొత్తపేట శివాలయం సెంటర్, డిమార్ట్ సెంటర్, నాజ్ సెంటర్, విమెన్స్ కాలేజీ రోడ్, ఎండిబి సెంటర్ వంటి కీలక ప్రాంతాలలో ద్విచక్ర వాహనంపై క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్థంగా విధులు నిర్వహించాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులు తప్పక పాటించాలని వాహనదారులకు సూచించారు. పర్యటనలో ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్, వెస్ట్ ట్రాఫిక్ సిఐ సింగయ్య, ట్రాఫిక్ ఎస్ఐలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జైహింద్ హాస్పిటల్ను ఆగస్టు 15న నూతనంగా ప్రారంభించనున్నారు. జైహింద్ హాస్పిటల్ ద్వారా 24 గంటలు సామాన్యుడికి వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయని మేనేజింగ్ డైరెక్టర్లు మేజర్ డాక్టర్ జి యశ్వంత్ మరియు డాక్టర్ ఆశయం భావన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట ఎస్బీఐ బ్యాంక్ పక్కన పాత మదర్ తెరెసా హాస్పిటల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున జైహింద్ హాస్పిటల్ను నూతనంగా ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నామని విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ మేజర్ డాక్టర్ జి యశ్వంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా మేజర్ డాక్టర్ గోపిశెట్టి యశ్వంత్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎండీ ఎయిమ్స్లో పూర్తి చేసి ఆర్మీలో 5 సంవత్సరాలు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. నందిగామలో చిన్న వైద్య సేవల కోసం కూడా విజయవాడ వెళ్లడం జరుగుతోందని, అనుకున్నంత స్థాయిలో నందిగామలో సరైన వైద్య సేవలు అందుబాటులో లేవనే ఉద్దేశంతో నందిగామలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమైన అన్ని విభాగాల వైద్య బృందంతో జైహింద్ హాస్పిటల్ 24/7ను నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆశం భావన మాట్లాడుతూ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, ఎండీ తిరుపతి రుయా హాస్పిటల్లో పూర్తి చేశానని, డబ్బు సంపాదన అనేది కాకుండా పేదలకు సేవ చేయాలనే ఆశయంతో జైహింద్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేను డాక్టర్ భావన అండి. నేను ఎంబీబీఎస్ ఏమో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేశాను. తర్వాత ఎండీ ఏమో తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ రూయా హాస్పిటల్లో చేశాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి తను ఎక్కడైతే పోస్టులు చేశారో అదే చోట ఎక్స్ సర్వీస్ మెన్ హాస్పిటల్స్ అని కూడా ఉంటాయండి. ఆ ఎక్స్ సర్వీస్ మెన్ హాస్పిటల్స్లో ఫిజిషియన్ లాగా తనతో పాటు బార్డర్స్లో అన్ని చోట్ల చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఇద్దరికి ఇప్పుడు దాకా అన్ని క్రిటికల్ కేసెస్, షుగర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడే కేసెస్, పాయిజనింగ్ కేసెస్, తర్వాత సార్ అయితే ఈ మధ్య ఒక కేసు చనిపోయి హాస్పిటల్కి వెంటనే తీసుకొస్తే, ఒక 8 నిమిషాల లోపల హాస్పిటల్ తీసుకొస్తే ఒక ఆర్మీ సోల్జర్ని మళ్ళీ సిపిఆర్ చేసి మళ్ళీ అన్ని ప్రొసీజర్లు చేసి కాపాడి మళ్ళీ హ్యాపీగా ఇంటికి పేషెంట్ పంపించారు. ఈ మధ్యనే ఒక 1 మంత్ బ్యాక్ నాకు తెలిసి. సో మేము ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి నందిగామలో అంటే, ఇక్కడ అలాంటి సర్వీసెస్ ఇప్పటిదాకా అంత సర్వీసెస్ లేవు, అంత ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ అంటే ఆర్మీలో చేశాం కాబట్టి ఖచ్చితంగా కమర్షియల్ మోటోతో అయితే ఎంటర్ అవ్వట్లేదు. పేషెంట్స్కి సర్వీస్ చేద్దాము అనే మోటోతోనే ఇక్కడ నందిగామలో స్టార్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటి, నేను
స్కూలింగ్ అంతా చేసింది జవహర్ నవోదయ విద్యాలయాలో. సో దాని తర్వాత ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్, తర్వాత పీజీ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చేయడం వల్ల నేను చదువు మీద ఖర్చు పెట్టింది నా పూర్తి లైఫ్లో ఇప్పటి వరకు ₹1,00,000 కంటే తక్కువ ఉంటుందండి. సో నా ఉద్దేశం అంటే ఖర్చు లేదు కాబట్టి సంపాదించాలనే ఆశ అయితే మాకు లేదండి. సో అదే మోటోతో దిగుతున్నాం కాబట్టి నేను మా పార్ట్నర్ కనపర్తి అనిల్ కుమార్ గారు మేమిద్దరం నవోదయ స్కూల్ ఫ్రెండ్స్. సో నవోదయ స్టూడెంట్స్ అండ్ నవోదయ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాము. దాంతోపాటు సర్వీస్లో దేశం కోసం ఇంత సేవ చేసే ఆర్మీ వాళ్ళు ఆర్మీలోంచి రిటైర్ అయ్యాక ఆంధ్ర పూరాలో మంచి ఆర్మీ హాస్పిటల్ లేదండి. సో ఆ గ్యాప్ కవర్ చేయడానికి మేము ఎక్స్ సర్వీస్ మెన్కి ఫ్రీ సర్వీసెస్ ఇద్దామని ఫిక్స్ అయ్యాం. దాంతోపాటు 80 సంవత్సరాలు పైబడి ఉన్న వయోవృద్ధులందరికీ 100% ఫ్రీ సర్వీసెస్ ఇస్తానికి కమిట్ అయ్యి ఉన్నామండి. దీంతోపాటు మనకి గ్రామీణ వైద్యులకి, తర్వాత లో ఇన్కమ్ గ్రూప్స్కి మాకు ఎంత కుదిరితే అంత, ఎంత లోగా చేయగలిగితే అంత ఫుల్ ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను మేజర్ డాక్టర్ యశ్వంత్ గోపిశెట్టి. నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుంచి, ఎండి ఎయిమ్స్ నుంచి చేశానండి. ఎండి ఎయిమ్స్ నుంచి చేసిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీలో 5 years టెన్యూర్ కంప్లీట్ చేసి ఇప్పుడు మేము కొత్తగా జైహింద్ హాస్పిటల్స్ నందిగామలో స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మెయిన్లీ 24 hours సర్వీస్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉండడం, మేజర్ ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవడం, చిన్న చిన్న ప్రాబ్లం కూడా విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి పేషెంట్లు ఇబ్బంది పడతాం. ఇవన్నీ చూసి మేము ఇక్కడ ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ని లోకల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మేము ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేస్తామండి. మా వైఫ్ డాక్టర్ భావన మేడం కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేసిన తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి ఎండీ చేశారండి. మేడంకి డయాబెటాలజీలో ఫెలోషిప్ అండ్ మేడం ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ స్నేక్ బైట్ కేసెస్ అండ్ పాయిజనింగ్ కేసెస్. సో కరెంట్లీ మేము ఇక్కడ 24/7 ఆల్ ఎమర్జెన్సీస్ డీల్ చేయడానికి ఎక్విప్డ్ అయ్యి వచ్చామండి. హాస్పిటల్ అంతా బాగా అప్గ్రేడ్ చేసి ఆక్సిజన్ ఫెసిలిటీస్, ఐసీయూ సెటప్, ఓటీ, క్యాజువాలిటీ అన్ని మెషినరీ కూడా ఢిల్లీ నుంచి హై ఎండ్ ఎక్విప్మెంట్ తెప్పించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ అఫోర్డబుల్ రేట్స్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము. సో మెయిన్లీ మా మోటో ఏంటంటే మీకు విజయవాడలో లేకపోతే హైదరాబాద్లో అయ్యే ఖర్చులో 20-30% మేము ఇక్కడ కంప్లీట్ చేసి అదే ఫెసిలిటీ ఇక్కడ. నాకు క్రిటికల్ కేర్ అండ్ ఐసీయూలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పటి వరకు చాలామంది కేసెస్ ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఒక ప్లూరల్ ఎఫ్యూజన్ అని లంగ్స్లో వాటర్ నిండిపోయి ఒక 3 liters వరకు వాటర్ నిండిపోయి పేషెంట్ సివియర్ బ్రెత్లెస్నెస్ వస్తే కూడా అర్ధరాత్రి 10కి మేడం గారు ఒక ఎక్స్రేను, అల్ట్రాసౌండ్, ₹1 ఖర్చు లేకుండా పేషెంట్కి జస్ట్ స్టెప్ పెట్టి విని నీడిల్ వేసి 3 liters వరకు వాటర్ తీయడం వల్ల పేషెంట్కి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వచ్చిందండి. ఆవిడ ఇప్పటి వరకు అట్లాంటి 2-3 సార్లు చేయించుకున్నారంట. ప్రతిసారి ఆవిడకి ఒక 20-30 వేలు ఖర్చు అవడం తప్ప పెద్ద రిలీఫ్ దొరకలేదు. బట్ మేడం గారు చేశాక సిగ్నిఫికెంట్ రిలీఫ్, దట్టు ప్రస్తుతానికి 31st August వరకు అసలు 0 ఫీజు కాబట్టి ఆవిడకి ఫ్రీగా మేము ట్రీట్మెంట్ చేసినట్టు అవుతుందండి. తర్వాత అయినా సరే అది అట్లాంటి ప్రొసీజర్స్ ఏమైనా సరే ఒక
పాయిజనింగ్ కేసెస్లో వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపోయే పేషెంట్స్ని బతికించడం, అట్లాగే క్రిటికల్ డయాబెటీస్ కేసెస్, షుగర్ కేసెస్ బాగా క్రిటికల్గా ఉన్నాయి సేవ్ చేసి చేయడాలు, సివియర్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడాలు, ఇలాంటి అన్నింటిలో మా ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. మేమే కాదు, మాతో పాటు ఒక 10 మంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ట్రైన్ అయిన ఎక్స్పర్ట్ డాక్టర్సే. అందరూ రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటారండి. నందిగామలో ఇప్పటి వరకు లేని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మా హాస్పిటల్కి వస్తారు. దాంతోపాటు పిల్లల వైద్య విభాగం, ఎముకల విభాగం, సర్జరీస్, చెవు ముక్కు గొంతు, ఐ విభాగం, అన్ని విభాగాలు మేము కవర్ చేస్తామండి. గైనకాలజీ డిపార్ట్మెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ సూన్ మీకు ఆ ఫెసిలిటీ కూడా 100% అవైలబుల్ చేయిస్తాం. నా పార్ట్నర్ కనపర్తి అనిల్ కుమార్, ఆయన ఇక్కడ లోకల్ అయితే. దాంతోపాటు సెకండరీగా ఇక్కడ లోకల్స్ చాలా సర్వీసెస్ అవైలబుల్ లేక విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుందండి. నైట్ సర్వీసెస్ కూడా చాలా గ్యాప్ ఉంది. అండ్ దీంతో పాటు చేయగలిగే ప్రొసీజర్స్ అన్ని ఐసీయూ కానీ, లేకపోతే ఒక ఫ్లోరల్ ట్యాప్స్ కానీ, అట్లాంటి ప్రొసీజర్స్ ఏమైతే చేయగలరో అవన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ లేక పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఈ ప్లేస్ చూస్ చేసుకొని ఇక్కడ హాస్పిటల్ మంచి ఫెసిలిటీస్తో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేద్దామని స్టార్ట్ చేసామండి. ఇక్కడ మేము ఇప్పుడు ఓల్డ్ హాస్పిటల్ ఒకటి తీసుకొని దాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసి అన్ని బెడ్స్కి సెంట్రల్ ఆక్సిజన్, ఐసీయూలో వెంటిలేటర్ లాంటి అన్ని పరికరాలతో 2 మేజర్ ఆపరేషన్ థియేటర్స్తో మంచి సెటప్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ సర్వీస్ మోటోతో మేము ఇక్కడ దిగాము. మెయిన్లీ లోకల్స్కి ఖర్చు అతి తక్కువ ఖర్చులో బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ప్లాన్తో వస్తున్నామండి. ఎగ్జాంపుల్, ఒక విజయవాడలో మీకు ఒక 50,000 to 1,00,000 రూపీస్లో అయ్యే ట్రీట్మెంట్ని ఇక్కడ 10 నుంచి 20,000లో చేసి అదే ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిద్దాం అనే మోటోతో దిగామండి. దీనికోసం మేము కొన్ని ఆగస్టు 31వ తారీఖు వరకు అందరికీ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నామండి. 31 తర్వాత కూడా 80 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులందరికీ ఫ్రీ. దాంతోపాటు ఫ్యామిలీస్ ఆఫ్ నవోదయ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఫ్రీ అండి. ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నామండి. దీంతో పాటు లో ఇన్కమ్ గ్రూప్స్కి మా కుదిరినంత వరకు తక్కువ ఫీజుతో బెస్ట్ సర్వీసెస్ ఇస్తాను. మా దగ్గర గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సర్జరీ, ఐఈఎన్టీ లాంటి అన్ని విభాగాలు అవైలబుల్గా ఉంటాయండి. థ్యాంక్ యూ. రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యి సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి దుర్గేష్కు నిర్మాతలు వినతి పత్రం అందించారు. సినీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, సినీ నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలను విని తదుపరి సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాలను తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తామని
ముందుకు వస్తారు.